జీవితము నూతన అనుభవము ప్రభు యేసుని కృప వలన పాతవి గతించిపోయెను ప్రభు యేసుని కృప వలన సమస్తము నూతనమాయెను హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ శుభములు. ఈరోజు జ్ఞానము గురించి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. బుద్ధి అంటే విజ్డమ్, జ్ఞానం అంటే నాలెడ్జ్. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అంటే ఆల్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అంటే జ్ఞానమైన బుద్ధి అయినా వాటి గురించిన సంపూర్ణత అనేది దేవుని యందే ఉన్నది. ఆయన అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తులో దాగి ఉన్నాయి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉన్నది. అంటే జ్ఞానం అనేది దేవుని యొద్ద నుండే రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తే దానికి ఆధారం. ఆయన ద్వారా తప్ప మరి ఒక జ్ఞానం అనేది నిజమైన జ్ఞానం కాదు. ఆయనే జ్ఞానమునకు ఆధారభూతుడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది, ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను అనే మాట కనబడుతూ ఉన్నది. అంటే ఈ లోకములో ఒక వ్యక్తి జ్ఞానము సంపాదించుకోవాలంటే అది దేవుని యొద్దే దొరుకుతుంది. దేవుని గాక మరి ఎక్కడి నుండైనా మనం ఏదైనా పొందుకుంటే అది తాత్కాలికంగా మన జ్ఞానాన్ని ఇచ్చేదిగా కనబడిన కానీ, అది తాత్కాలికంగా సంతోషాన్ని ఇచ్చేదిగా కనబడిన కానీ అది శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది. అది మనల్ని భ్రమపరిచేది కానీ అది నిత్యత్వంలోనికి నడిపించేది కాదు, మనకు ఉపయోగకరమైనది కాదు, మనకు సంతోషాన్ని ఇచ్చేది కాదు. నిజమైన జ్ఞానమునకు ఆధారభూతుడు దేవుడు మాత్రమే. ఆయన యందే జ్ఞానము సమృద్ధిగా ఉన్నది. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా జ్ఞానమును సంపాదించుకొనలేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి దిగి వచ్చిన దేవుడు. ఆయన గూర్చి తెలుసుకునేటే జ్ఞానం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎవని యందైతే ఉంటాడో, ఆయన ఎవరికైతే ప్రత్యక్షత ఇస్తాడో వారు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొనగలరు. ఇహలోక జీవితం శాపగ్రస్తమైన జీవితం. ఈ శాపగ్రస్తమైన జీవితంలో ఒక వ్యక్తిని అన్యాయం చేయటం, ఒక వ్యక్తిని మోసపుచ్చటం అనేది జ్ఞానంగా ఎంచబడుతుంది. కానీ నిజమైన జ్ఞానం అనేది మోసపూరితమైనది ఎంత మాత్రము కాదు. నిజమైన జ్ఞానం అనేది మనుష్యులకు ఆనందాన్ని తీసుకొస్తుంది. నిజమైన జ్ఞానం అనేది మనుష్యులకు సమాధానం తీసుకుని వస్తుంది. నిజమైన జ్ఞానం అనేది దేవునిని మానవుణ్ణి కలుపుతూ ఉన్నది. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, మనము సృష్టి అయి ఉన్నాము. సృష్టి దేవుని యొక్క మహిమ కొరకు కలుగు చేయబడింది. మనము దేవునితో అనుసంధానించబడటం అంటే కనెక్ట్ అవటం అనే ద్వారానే దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల నెరవేరగలుగుతుంది. కాబట్టి మనము దేవుని గురించి తెలుసుకోవటమే జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకున్న వారు నిజమైన జ్ఞానులుగా ఎంచబడతారు. ఆదిమ అపోస్తలులు వారు పామరులైనప్పటికీ, చేపలు పట్టే జాలరులైనప్పటికీ వారు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిని తెలుసుకునేట ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన మాటలు వారు నేర్చుకోవటం ద్వారా, ఆయన బోధ వినటం ద్వారా వారు పండితులుగా పిలువబడుతూ ఉన్నారు. వారు గొప్ప జ్ఞానులుగా బైబిల్లో రాసిన గ్రంథాల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము బుద్ధి ఈ రెండు దేవుడే ఆధారం. ఈ రెండు కూడా దేవుని వద్ద నుండే మనకు దొరుకుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మన జ్ఞానం కొరకు చాలా చోట్లకు పరుగు పెడతా ఉన్నాం. మరి ముఖ్యంగా జ్ఞానం అంటే మనము పాఠశాలల్లో, స్కూల్స్, కాలేజ్లో మన జ్ఞానం దొరుకుతుంది అని మనం అనుకుంటున్నాం. నిజమే, ఆ జ్ఞానం అనేది వారు ఇస్తూ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా మనకి లిటరసీ పెరుగుతుంది. దాని ద్వారా మనము ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు చేయడానికి తగిన జ్ఞానం అనేది మనం సంపాదించుకోగలుగుతూ ఉన్నాం. కానీ ఆ జ్ఞానం అనేది మనలో సంపూర్ణతను తీసుకుని రాజాలదు. ఏ శూన్యమైతే మనలో ఉన్నదో, మనలో ఏదైతే లోపించి ఉన్నదో దాన్ని పూరించగలిగినది, దాన్ని నింపగలిగింది దేవుని యొక్క జ్ఞానం మాత్రమే. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానం మనలోకి వస్తుందో మనలో ఉన్న శూన్యత అనేది పోతుంది. మనలో ఏదైతే లోపం ఉన్నదో అది తీర్చబడుతుంది.
ప్రతి ఒక్క మానవుడు ఎంతైనా సంపదను సంపాదించుకోవచ్చు, ఎంతైనా ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ వాడిలో ఏదో తీరని లోటు ఎప్పుడు వెంటాడుతుంది. దేవుణ్ణి కలుసుకోనంత వరకు, నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షత ఆ వ్యక్తి పొందే వరకు కూడా ఏదో కొదువ, ఏదో అక్కర, ఏదో ఒక లేమి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో తీరని లోటు అది ఎప్పుడు కూడా లోపల హృదయంలో ఉంటూ ఉంటుంది. అది ఎవరు తీర్చగలరంటే దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారానే, దేవుని యొక్క జ్ఞానం ద్వారానే అది తీరుతుందని నేను వాక్యం బట్టి మీకు తెలియజేస్తామన్నది. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రాజు అయిన సొలొమోను దావీదు యొక్క కుమారుడు, దావీదు మహారాజు. అతని తర్వాత తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించడానికి సొలొమోనును రాజుగా అభిషేకించారు. సొలొమోను రాజు అయిన తర్వాత మనకి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అతడు యవన ప్రాయమందే రాజుగా చేయబడ్డాడు. అతడు రాజుగా చేయబడిన తర్వాత దేవుణ్ణి ఆరాధించడానికి బలులు అర్పించాడు. 4వ వచనంలో మనకు కనబడుతుంది. గిబియోలో అతడు బలులు అర్పించాడు. రాత్రి వేళ పడుకున్నప్పుడు స్వప్నమందు దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో దేవుడు ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలో అడుగు, నీకేం కావాలో మనవి చెయ్యి అని అన్నప్పుడు, ప్రభువా నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావు, ఇంత గొప్ప జనమును పరిపాలించడానికి నన్ను ఎన్నుకున్నావు, దీనిని పరిపాలించడానికి తగిన జ్ఞానము నాకు లేదు. ఈ యొక్క స్థితిలో నేను ఉండటానికి ఏమాత్రం అర్హుడను పాత్రుడను నేను కాను. అయినప్పటికీ నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టావు, కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి తగిన జ్ఞానము నువ్వు నాకు ఇవ్వు, ఈ రాజ్యాన్ని పాలించడానికి తగిన జ్ఞానము నాకు ఇవ్వు అని ప్రార్థన చేశాడు. యెహోవాకు అతని ప్రార్థన అనుకూలంగా ఉన్నదంట. అతని ప్రార్థన అంగీకరించాడంట. అప్పుడు ఏం చేశాడంటే, దేవుడు నీవు అడిగిన జ్ఞానాన్ని, వివేచన నీకు ఇస్తున్నా, దానితో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తున్నా, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాతులు, సమస్త విధమైన గొప్పదనం అనేది నీకే నేను ఇస్తున్నా అని దేవుడు సొలొమోనుతో అంటున్నాడు. అంటే మొదట మన జ్ఞానాన్ని వెతికితే, అంటే దేవుని వెతికితే ఆ దేవుని ద్వారా సమస్త విధమైన జ్ఞానము, బుద్ధి రావటమే కాకుండా దాంతోపాటు డబ్బు, సంపద, ప్రతి విధమైన పేరు ప్రఖ్యాతులు మనకు దొరుకుతాయి. సొలొమోను దేవుని యొద్ద జ్ఞానాన్ని వెతికాడు. సొలొమోను రాజు కాబట్టి అతడి జ్ఞానం కావాలంటే ఎందరో టీచర్స్ని అపాయింట్ చేసుకోవచ్చు. గొప్ప గొప్ప తత్వవేత్తలని, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ని, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఆ దేశంలో అందుబాటులో ఉంటారు. వారి యొద్దకు వెళ్ళి జ్ఞానం కొరకు అన్వేషించవచ్చు. కానీ సొలొమోనుకు తెలుసు, సొలొమోను తండ్రి చేత బోధించబడ్డాడు, దేవుడే జ్ఞానమునకు మూలం, దేవుడే జ్ఞానముని ఇవ్వగలిగిన వాడు అని తెలుసు. కాబట్టి దేవుని యొద్ద జ్ఞానం కొరకు వెతికాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎప్పుడైతే సొలొమోను యొక్క ప్రార్థన విన్నాడో దేవునికి ఎంతో సంతోషం కలిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతని ప్రార్థన యెహోవా దృష్టికి అనుకూలమాయను అనే మాట మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ చరిత్ర అంతా రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాలంటే ఒక దీనుడిగా, తగ్గింపు స్వభావం కలిగి, మనము అపాత్రులుగా ఎంచుకుంటూ మనం దేవుని యొద్దకు రావాలి. మనం గర్విష్ఠుల్లాగా మనము దేవుని యొద్దకు రావటం ద్వారా దేవునికి ఏదో మనము ఫేవర్ చేస్తున్నాం, దేవునికి ఏదో మనం కొత్తగా ఇస్తున్నాం, మనం దేవుని దగ్గర రావటం వల్ల దేవునికి ఏదో బెనిఫిట్ వస్తుంది, అలాంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి రాకూడదు. కానీ దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనము ఏమాత్రము పాత్రులుగా ఎంచుకోకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి అడగాలి. సాత్వికుడిగా మనం రావాలి. అలాగ వచ్చినప్పుడే దేవుడికి మన ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ చాలామంది ప్రజలు ఈ రోజులు గర్విష్ఠుల్లాగా దేవుని దగ్గరికి వస్తామన్నారు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే, దేవా నేను నీ సన్నిధికి రావటం ఇదేదో నేను నీకు ఫేవర్ చేస్తున్నాను, నీకేదో బెనిఫిట్ని తీసుకొస్తున్నాను, నేను నీ వద్దకు రావటం అనేది ఏదో నీకు గొప్పదనాన్ని తీసుకొస్తున్నాను అనే విధంగా కాకుండా, దేవా నీ సన్నిధికి రావటం అనేది నీ యొక్క కృప వలనే, ప్రభా నిన్ను ప్రార్థించటం అనేది నా యొక్క ధన్యత, నేను నిన్ను ప్రార్థించడానికి, నిన్ను అడగటానికి ఏమాత్రం పాత్రుడను కాదు. ఇటువంటి స్వభావం మన హృదయంలో మనకు ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనబడతా ఉన్నది. కాబట్టి ఎవరైతే సాత్వికమైన స్వభావం కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు.
అదే రీతిగా బైబిల్లో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి సొలొమోను తగ్గింపు స్వభావంతో జ్ఞానము కొరకు దేవుని దగ్గర అన్వేషించినప్పుడు దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను వంటి జ్ఞాని అంతవరకు భూలోకంలో పుట్టలేదు, ఇంకా ముందు పుట్టబోడని కూడా దేవుడు సొలొమోనుకు వాగ్దానం చేసి అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ జ్ఞానం అనేది ఆయనలో సమృద్ధిగా ఉన్నది. అనంతమైన జ్ఞానం ఆయనలోనే ఉంది, ఆయనలోనే గుప్తమై ఉన్నది. కాబట్టి ఆయన దగ్గర నుంచే మనం పొందుకోవాలి. ఈ లోకంలో మానవులందరూ కూడా లోకరీతి అయిన జ్ఞానము కొరకు దేవుణ్ణి తాకట్టు పెడుతున్నారు. మనము దేవుని విషయంలో రాజీ పడుతున్నాం. ఎందుకు దేన్ని పొందుకోవటానికంటే లోక జ్ఞానం కొరకు. ఈ రోజులో చాలామంది పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళు ఆదివారం పెడితే, కాలేజెస్ అనేవి ఆదివారం క్లాసెస్ పెడితే వాడు స్కూల్కి కాలేజీకి పంపిస్తున్నారు, చర్చికి మానిపించేసి పిల్లల్ని. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారంటే లోక జ్ఞానం అనేది దేవుని కంటే గొప్పదిగా ఈ లోకంలో మనుషులు ఎంచుతూ ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవులు కూడా చాలామంది ఎంచుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే 4వ వచనంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి మీకు చెప్పుచున్నాను. అంటే ఈ రోజుల్లో లోకములో జ్ఞానము మనకి ఇస్తున్నట్టుగా చాలామంది చక్కని మాటలతో మనల్ని మోసపుచ్చుతున్నారు. దేవుని నుండి దూరంగా వెళ్ళి జ్ఞానం కొరకు మనం అన్వేషిస్తే జ్ఞానం ఎక్కడా మనకు దొరకదు. జ్ఞానము ఎందుకు దొరకదంటే జ్ఞానమునకు ఆధారభూతుడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో మనం దేవుని విడిచి ఎక్కడికి పరిగెట్టిన జ్ఞానం కొరకు మనకు తాత్కాలికంగా మనకు తృప్తినిచ్చేటువంటి చక్కని మాటలతో మనుష్యులు జ్ఞానాన్ని మనకి ఇస్తున్నట్లుగా మనల్ని మోసపరుస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఎథిస్టులాగా ఉంటున్నారు, నాస్తికులు. అంటే వీళ్ళు ఏంటంటే దేవుడు లేడని చెప్తూ ఉంటారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు దేవుడు లేడని నమ్మేవాడు వాడు ఎప్పటికీ జ్ఞానవంతుడు కాదు, అందుకే వాడు బుద్ధిహీనుడు అని వాక్యం చెప్తా ఉన్నది. ఎందుకంటే దేవుడే జ్ఞానము, దేవుడే బుద్ధి. దేవుణ్ణి కలిగి ఉన్నవాడే జ్ఞానవంతుడు, దేవుణ్ణి కలిగి ఉన్నవాడు బుద్ధిహీనుడు. ఇది వాక్యం తేటపరుస్తూ ఉన్నది. ఈ రోజుల్లో మనుషులు దేవుని విడిచి జ్ఞానం కొరకు అన్వేషిస్తే జ్ఞానం వారికి ఎట్టి పరిస్థితుల్లో దొరికే అవకాశం లేదు. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఎవరైతే నాతో కనెక్ట్ అవుతారో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచుంటునో వాడు బహుగా ఫలించును అని చెప్తా ఉన్నాడు. అంటే మనము దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవుడు మనతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మనలోకి జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది, మనం బహుగా ఫలించగలుగుతాం. ఈ రోజుల్లో మనం ఒక బల్బు తీసుకుంటే బల్బ్ అనేది పవర్ సోర్స్ కనెక్ట్ అవ్వాలి, అంటే ఒక ప్లగ్లో దాన్ని పెట్టాలి, లేకపోతే అది ఖచ్చితంగా వెలగదు. మనము ఫలించాలంటే, మనము అభివృద్ధి చెందాలంటే, మనము ఆశీర్వదించబడాలంటే మనము దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆయనే జ్ఞానమునకు ఆధారభూతుడు, ఆయనే మన జీవితాలు వెలిగించగలుగుతాడు. అందుకే అరిస్టాటిల్ అంటాడు, ఎడ్యుకేషన్ అనేది, విద్యను అనేది ఒక లైట్తో పోలుస్తాడు అతను. ఇగ్నోరెన్స్ని అంటే ఆ అజ్ఞానాన్ని పారద్రోలే ఒక వెలుగుతో విద్యను పోలుస్తూ ఉన్నాడు, ఎడ్యుకేషన్ పోలుస్తూ ఉన్నాడు. అంటే నీ జీవితం వెలిగించబడాలంటే నీ జ్ఞానం కావాలి. అందుకే ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నీవు ఒక బల్బు అయితే నువ్వు వెలిగించబడాలంటే, నీ జీవితంలోకి వెలుగు రావాలంటే నీవు దేవునితో కలవాలి, దేవుడితో నువ్వు అనుసంధానించబడాలి, దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే నీకు జ్ఞానం అనేది వస్తుంది. మనం ఒక చరిత్రలో ఒక సన్నివేశాన్ని చూద్దాం. థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి బల్బుని కనిపెట్టాడు, ఎలక్ట్రిక్ బల్బుని కనిపెట్టాడు. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక యవన శాస్త్రవేత్త అతను కలిశాడు ట్రైన్లో. థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ చదువుకుంటున్నాడు ట్రైన్లో. అప్పుడు ఆ యవన శాస్త్రవేత్త వేరే వ్యక్తి, అతనికి థామస్ ఆల్వా ఎడిసన్కి ఎటువంటి పరిచయం లేదు. ఆ యవన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్తో అంటున్నాడు, నీవు బైబిల్ నమ్ముతున్నావా, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా, నువ్వు ఎంత బుద్ధిహీనుడు ఏంటి, నువ్వు ఒక సైంటిస్ట్ అని చెప్పుకుంటున్నావు కానీ నీవు ఎంత బుద్ధిహీనుడు అని చెప్పి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మాట్లాడాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమాత్రం అతని గురించి కంగారు పడలా. ఇంతలో వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చింది, ఇద్దరు దిగారు. దిగిన తర్వాత ఆ యవన శాస్త్రవేత్త అన్నాడుగా థామస్ ఆల్వా ఎడిసన్తో, నీవు నన్ను ఒకసారి కలువు,
మనం ఒకసారి ఆలోచిద్దాం. నీ జ్ఞానం అంటే నేర్పిస్తాను. నీకు దేవుడు గురించి దేవుడు నువ్వు నమ్ముతున్నావు కదా, ఎందుకు దేవుడు నమ్మకూడదు? దేవుడు లేడు, ఎందుకు లేడు నేను వివరిస్తానని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్, సరే నా గురించి కూడా నువ్వు తెలుసుకో అని చెప్పి అతను విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో అని చెప్పిస్తే విజిటింగ్ కార్డులో అతని పేరు చూసాడు, థామస్ ఆల్వా ఎడిసన్. అయ్యో, థామస్ ఆల్వా ఎడిసన్ ఇంత గొప్ప శాస్త్రవేత్తను నేను ఇంతవరకు నేను విమర్శించానా అని చెప్పి అతను బాధపడి, నన్ను క్షమించి నన్ను వేడుకొని నేనే మిమ్మల్ని కలుస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆ యొక్క యవన శాస్త్రవేత్త అడుగుతూ ఉన్నాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ని కలుసుకున్న ఆ యవనస్తుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క పరిశోధనలన్నీ గమనిస్తూ ఉన్నాడు. అలా రూమ్లోకి వెళ్ళగానే ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఒక రెప్లికా ఆఫ్ సోలార్ సిస్టమ్ తయారు చేశాడు. అంటే ఒక సౌర కుటుంబం యొక్క ప్రతిబింబాన్ని అతడు తయారు చేశాడు. అది చాలా అద్భుతంగా ఉంది. ఈ యవన శాస్త్రవేత్త అబ్బురపడిపోయి ఆశ్చర్యపడిపోయి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారు చేసావు, ఇది ఎలా వచ్చింది అంటే, నేనేం చేయలేదు, దానికి అదే ఎలా వచ్చింది, నన్ను వెటకారం చేయకండి, అది ఎలా వచ్చిందో దయచేసి చెప్పండి అని చెప్పి ఆ యవన శాస్త్రవేత్త అన్నాడు. అది ఎలా వచ్చింది అని నేను అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ సృష్టి అనేది ఉంది కాబట్టి, సృష్టిలో జీవరాశులన్నీ నడిపించబడుతున్నాయి అంటే సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. అలాగే నేను తయారు చేయకపోతే ఆ యొక్క సోలార్ సిస్టమ్ యొక్క ప్రతిమ అనేది లేదు, కాబట్టి సృష్టికర్త ఉన్నాడు అని గొప్పగా వివరించాడు. దేవునికి ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ఆయనే జ్ఞానమునకు ఆధారం. మనం తెలుసుకోవాలి. దేవుడు లేకుండా మన జీవితాలు ఏదో వెలిగించబడతాయి. మనం ఎక్కడి నుంచో మన జ్ఞానం సంపాదించేసుకుంటాం, మన జీవితాలు కట్టేసుకుంటాం, ఎంతో అద్భుతంగా మనం ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని జీవితం కట్టుకుందాం అనుకుంటే వాక్యం తెలియజేస్తూ ఉన్నది, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు తుఫాన్లు వచ్చినాయి, మరి ఏది వచ్చినా ఆ ఇల్లు పడిపోకుండా స్థిరంగా ఉన్నది. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు కూడా ఉన్నాడు, వాడి ఇల్లు తుఫాను వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది. బండ అనగా క్రీస్తును కలిగి ఉండి తమ నివాసములు జీవితాలు కట్టుకున్న వాళ్ళు స్థిరమైన పునాది కలిగిన జీవితాలు కలిగిన వారు. దేవుని అందలి జ్ఞానము లేక ఇహలోక జీవితంలో మనము ఏదైనా సాధిద్దామని ప్రయత్నం చేస్తే అది వ్యర్థంగా ఎంచబడుతుంది. యెహోవా ఇల్లు కట్టించినడని దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమని చెప్పి కీర్తన 127వ కీర్తనలో మనకు కనబడుతూ ఉన్నది. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడే జ్ఞానము, ఆయన లేకుండా మరి ఏ జ్ఞానము లేదు. ఆయన జ్ఞానం లేకపోతే నీవు వ్యర్థం. నీవు దేవునిలో జ్ఞానం కొరకు అన్వేషించు. ఇహలోక జీవితము, ఇహలోక జ్ఞానము కొరకు, లోక సంబంధమైన జ్ఞానము కొరకు దేవుని విషయంలో ఎప్పుడు రాజీ పడకు. చాలామంది ఈరోజు క్రైస్తవులు చేసే పొరపాటు అదే. దేవుణ్ణి విడిచి జ్ఞానం కొరకు పరుగులు పెడతా ఉన్నారు. దేవుడే జ్ఞానమై ఉండగా మనం లోకంలో పరుగు పెడితే ఏ విధమైన జ్ఞానమును మనం సంపాదించుకోలేం. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుడు జ్ఞానమని గుర్తించు. ఆయనలోనే జ్ఞానము దాగి ఉన్నది, ఆయనే జ్ఞానం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి మనము దేవునినే మనం జ్ఞానం కొరకు వెతకాలి. దేవుని కలిగిన వాడే జ్ఞానవంతుడు. ఎందుకంటే వాడే ఈ లోక జీవితం అశాశ్వతమైనది అని ఎంచుకొని వాడి నిత్యత్వం కొరకు ఇహలోకంలో జ్ఞానయుక్తమైన పని చేయగలుగుతాడు, సమతుల్యమైన జీవితాన్ని గడపగలుగుతాడు. లోక జ్ఞానం అర్జించిన వాడు నశించుకుపోతాడు. ఎందుకంటే లోక జ్ఞానం అర్జించిన వాడు సంపాదించడం ఎలాగో నేర్చుకుంటాడు. డబ్బు నువ్వు సంపాదించుకోవడం ఎలా నేర్చుకోగలుగుతాడేమో. దీంట్లో పడి వాడు కుటుంబాన్ని వ్యర్థం చేసుకుంటాడు, కుటుంబంతో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయలేడు, వాటిలో ఉన్న ఆ యొక్క కొదువు అనేది తీరలేకపోతుంది. కాబట్టి సమతుల్యమైన జీవితం అనేది లేకుండా వారు నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి సమతుల్యమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, జ్ఞానయుక్తమైన జీవితం అనేది దేవుని వలననే సాధ్యం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా దేవునిని అడగవలెను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనది. అందరం మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ గనుడా, నీ నామమునకు వందనములు. ఎంతవరకు నీ ప్రియబిడ్డలతో వాక్యమును పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైనని చెప్తున్నారు తండ్రి. నీలోనే సమస్తమైన జ్ఞానము బుద్ధి దాగి ఉన్నది. మాలో అనేక మంది తండ్రి లోక జ్ఞానము కొరకు తండ్రి దేవుని అందలి ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు, విడిచిపెట్టేవారు ఉంటున్నారు తండ్రి. నిన్ను విడిచిపెట్టి జ్ఞానము కొరకు అన్వేషించే అనేక మంది తండ్రి ఇహలోక జ్ఞానము వారిని మోసపుచ్చుతుంది తండ్రి. చక్కని మాటలతో మోసపుచ్చే అనేక మంది వారి జ్ఞానాన్ని ఇచ్చేవారుగా మనుషులకు కనబడుతూ ఉన్నారు. నిజమైన జ్ఞానం అనేది ఈ లోకంలో చాలామంది పొందుకోకుండా వారు నశించిపోతున్నారు. నీవే జ్ఞానము, నీలోనే సమస్తమైన జ్ఞానము దాగి ఉన్నదని మనుషులు గుర్తించి నిన్ను వెతికి నిన్ను కలిగి ఉండి జీవితం, సమతుల్యమైన జీవితం వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని
నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొంతమంది యేసుక్రీస్తును మానవునిగానే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శామ్యూల్ మోర్స్ గారు, యేసుక్రీస్తు దైవత్వం గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి? యేసుక్రీస్తు దేవుడిగా మనం తెలుసుకోగలం పరిశుద్ధ గ్రంథం ద్వారా కానీ చరిత్ర ద్వారా కానీ చాలా విషయాలు మనం తీసుకుంటే యేసుక్రీస్తు దేవుడిగా మనం గుర్తించగలుగుతాం. అయితే దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళందరికీ యేసుక్రీస్తుకి ఒక డిఫరెన్స్ మనకు కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడై ఉండి ఆది నుండి దేవుడై ఉండి కూడా ఆయన శరీరధారిగా ఒక మనుష్యుడిగా దిగి వచ్చి మనుష్యుడిగానే జీవించాడు. ఆయన మనుష్యుడిగా జీవించాడు కాబట్టి చాలామంది ఆయన మనుషుడు అనుకుంటున్నారు. చాలామంది మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక నెల్సన్ మండేలా, ఒక జీసస్ క్రైస్ట్ అంటారు. మనుషుల్లాగే కలిపేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మహనీయుడిగా, గొప్ప వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక సత్యబోధ చేసిన వ్యక్తిగా యేసుక్రీస్తుని చూస్తున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించే క్రైస్తవులు మాత్రమే కాదు, లోకంలో అనేక మంది కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. యేసుక్రీస్తు బోధన వాడుకుంటున్నారు, కానీ ఆయన ఒక మనుషుడిగానే చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు నిజంగా ఆయన దేవుడు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన దైవత్వం తెలుసుకోవాలి, ఆయన దేవుడిగా అంగీకరించాలి. ఆయన మానవుడిగా జీవించినప్పటికీ ఆయన దేవుడుగానే మనం చూసి ఆ దైవత్వం బట్టి అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఆ దైవత్వం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. యేసుని దేవునిగా చూచి నమ్ముట ద్వారా ఆశీర్వదింపబడిన వారిని కొందరిని మీరు చెప్పండి. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏదో ఒక సామాన్యమైన మానవుడిగా చాలామంది చూస్తారు. అలనాడు అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా. కానీ ఆయన ఒక అభిషక్తుడు, ఒక ప్రత్యేకమైన అభిషేకమైన కలిగి సామాన్యమైన మానవుడిగా వచ్చాడని గుర్తించిన వారు వారి జీవితంలో గొప్ప మార్పును చూశారన్నమాట. వారి జీవితంలో ప్రవచనాల్లో చెప్పబడిన క్రీస్తు ఇతడే, ఇది సర్వశక్తిమంతుడు, ఆయన మాటల్లో సర్వశక్తి ఉన్నది, భూమి మీదను పరలోకంలో కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పిన మాటలను అందరూ నమ్మలేదు. కానీ నమ్మిన వారు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అందులో ఒక వ్యక్తిని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి మనకు కనబడుతున్నాడు. అతడు యేసుని గురించి విని ఆయన దగ్గరికి వచ్చాడు. తన దగ్గరున్న దాసీలలో ఒక రోగి అయి ఉన్నప్పుడు అతని నిమిత్తమై తన దాసుని స్వస్థపరచాలని చెప్పి యేసుక్రీస్తుని వేడుకొనడానికి వచ్చాడు. అతను ఒక శతాధిపతి, 100 మంది పైన అధికారిగా ఉన్నాడు. అతడు ఒకరి కింద వర్క్ చేస్తున్నాడు. అధికారం అంటే ఏంటో తెలుసు, ఒకరి పైన ఉండి పని చేయించడం అంటే ఏంటో కూడా తెలుసు, అధికారాన్ని చెలాయించడం కూడా తెలుసు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు గొప్ప అధికారి, భూమిని సృష్టించిన వాడు, భూమి మీదను పరలోకమును రోగం మీదను ప్రతి పరిస్థితుల మీద అధికారం కలిగిన దేవుడు అని అతను విన్న మాటలు నమ్మి ఆయన దగ్గరికి వచ్చి స్వస్థతను గురించి వేడుకుంటున్నాడు. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం. అతడు అన్యుడు, అతనికి ధర్మశాస్త్రం అది తెలియదు, కానీ ఇతనిలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం కనబడుతుంది. ఈ రోజున యేసుక్రీస్తుని ఒక మానవుడిగా, ఏదో గొప్ప ప్రవక్తగా, ఇలాగా గొప్ప వ్యక్తిగా, మంచి మాటలు చెప్పేవాడిలాగా అనుకుని వదిలేస్తే ఈ రోజున ఉపయోగం లేదు. కానీ ఆయనలో ఉన్న దైవ లక్షణాలను మనం గుర్తించి ఆయన ప్రభువుగా, రాజుగా, ఆయన అధికారిగా ఈరోజు ఎవరైతే చూస్తారో వారు గొప్ప మార్పును పొందుతారు. అందుకని అతనికున్న విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు అక్కడ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడ మాట చెప్తున్నాడు 7వ వచనంలో, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. ఇతను ఒక అధికారి అయ్యుండి కూడా నీ అంత గొప్ప అధికారి దగ్గరికి రావడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుని కాదంటున్నాడంటే యేసుక్రీస్తు యొక్క అధికారం ఎంత గొప్పదో అతడు ఎరిగి ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నారు కదా, ఇలాంటి వాడిని నేను ఎక్కడో చూడలేదు అంటున్నారు అన్నమాట. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో నేను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో కూడా ఎక్కడా కూడా ఎంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదంట. ఈరోజు యేసుక్రీస్తుని ఏ విధంగా మనం చూడాలి అంటే ఆయన సర్వ అధికారిగా, ఆయనలో ఉన్న గుణలక్షణాన్ని ఎరిగి మనం చూసి విశ్వసించినట్లయితే గొప్ప కార్యాలు పొందుకుంటాం. బైబిల్లో ఏ వచనాలు యేసుక్రీస్తు దేవుడని రూఢీపరుస్తున్నాయి? బైబిల్లో చాలా వచనాలు యేసుక్రీస్తు దేవుడని రూఢీపరుస్తున్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడైండును, వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించనున్నది, వాక్యమే దేవుడైండును, ఆ వాక్యము లేకుండా ఏదీ కలుగలేదు,
ఆయన మూలంగా మన సమస్తం కలిగిందని చెప్పి అక్కడ కనబడుతున్నది. అదే ఆ యేసుక్రీస్తు దేవుడని రుజువు చేసి ఒక వచనం. తర్వాత చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆయన దేవుని స్వరూపం గలవాడంటే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాన్ని విడిచిపెట్టి తగ్గించుకొని ఒక దాసుని స్వరూపం ధరించుకుని లోకానికి వచ్చాడు అని అక్కడ తెలియజేస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే ఆయన దేవుని మహిమై ఉన్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, భూలోకంలో దిగి వచ్చాడని చెప్తున్నాడు. ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామం పొందాడు అని చెప్తున్నాడు. అందుకే ఆయన గురించి దేవుడు పలికే మాట ఏంటంటే దేవాని సింహాసనం నిరంతరం నిలుచును అని చెప్తా ఉన్నాడు. అలాగే అక్కడ చూసినా కానీ ఆయన దేవుడు అని చెప్పి రూఢీపరుస్తుంది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూస్తే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారంట. ఎందుకు రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారని చూస్తే 33వ వచనం చూస్తే అక్కడ కనబడిన మాట ఏంటంటే నువ్వు మనుషులై ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకొనుచున్నావు కాబట్టి నేను రాళ్ళతో కొట్టి చంపుతున్నామని చెప్పి వారు మాట్లాడారంట. అంటే ఏంటంటే యేసుక్రీస్తు తాను దేవుడని కనబరుచుకున్నాడు, ప్రజలతో చెప్పాడు. కాబట్టి అది ఆయన దైవత్వాన్ని గురించి మనకు కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఎలాగైనా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు అని చెప్పి మాట అక్కడ కనబడుతున్నది. కాబట్టి ఈ వచనాలన్నీ మనం చూస్తే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు తను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరి దగ్గర మాట మాట్లాడతారంటే వాక్యం తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఇంకా చాలా సంఘటనలు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు దేవుడు అని రూఢీపరిచే మాటలు చాలా కనబడుతున్నాయి. ఇందులో ఏ సందేహం లేదు, యేసుక్రీస్తు నిజంగా దేవుడు, ఆయనలో దైవత్వము ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదములు మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. మా చిరునామా న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండిత విల్లూరు, వయా మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534122. అవర్ అడ్రస్ న్యూ లైఫ్ మినిస్ట్రీస్, పండిత విల్లూరు, వయా మార్టేరు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ నెంబర్ 534122. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 08819248033. మా మొబైల్ నెంబర్ 9989395705. మరి యొక్క నెంబర్ 9963286297.